వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లను అందించిన సీఎం. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు. మీ అమ్మాయి మనోరాలు వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు పుట్టినాక వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకోరు ఇద్దరే చదువుతానమ్మా. ఎక్కడ? పాత కలపండి. అచ్చా. అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ 5 ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడికి పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టొచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? అది 7 years దాటితే ఎఫ్ఐఆర్ చేసి అతను చనిపోయినట్టు అతను వెళ్ళిపోయాడు తెలియదు ఎఫ్ఐఆర్ చేశాను. 10 years అయింది సార్ వెళ్ళిపోయి. 7 years దాటితే తీసుకుంటారు సార్ పోలీసు. మన ఎఫ్ఐఆర్ కూడా సంస్థ గారు రాసిచ్చారు. రిపోర్ట్ రాగానే అట్లానే పాపకి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ అడిగారు సార్. పాపకి 8th క్లాస్కి. మనం ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్లో అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గర్ల్స్ ఉంది బాపట్లలో కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తాం. రెండు ఇల్లు ఒకటే ఏమంటారు? ఒకటే సార్ ఇల్లు. మాది ఇల్లు. ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది. పెయిన్ వెళ్ళిపోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. అంటే నా అమ్మాయి అవుతారు ముందు ఎంతమంది 3,000 పింఛన్ ఇచ్చేవారు సార్. ఇప్పుడు 15,000 వస్తున్నారు. మీ దయ వల్ల ఏదో బాగా బతుకుతున్నాము. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళ కింద పెంచి నొప్పించి ఆ అమ్మని ఏదైనా చదివిచ్చి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం చేద్దాం. నువ్వు కూడా చేయాలి కదా. అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. నువ్వు ఊహించలే కదా. అమ్మాయికి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలనుకుని 5 సార్లు పెరిగింది కదమ్మా. 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి. సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు. బాగా పనులు చేస్తున్నాడు. మన బండి పిచ్చాడు ఎమ్మెల్యే గారు సార్. మీరు పని చేయండి. ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి. చూద్దాం అమ్మాయిని చదివించండి. మీరు కూడా చదివండి. నేను మాట్లాడతాను. కొంచెం శ్రామత లేదు సార్. ఏదన్నా దయచేసి ఏది అదే మేము చదివిచ్చే శ్రామత ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. పెట్టేసేయండి. ఓకే ఓకే అమ్మా. హాయ్ బాయ్. సరేనా? పింఛన్ ఈ అమ్మాయికి చెప్పాలి. సరే సార్. బాగున్నావా? చూడు చూడు బాగున్నావు నువ్వు? పర్లే పర్లే. ఏంటి ఎట్టున్నావు?
పుట్టుకో అడ్డుడమ్మా అడ్డు నిన్నెవరు చూసుకుంటున్నారు? తాత అమ్మమ్మ అన్ని తెలిసినాయని ఇంకా తెలుసు కానీ చెప్పలేదు సార్. చెప్పలేదు. మేనరికం వల్ల మేనరికమా? మేనర్కం సార్. మేనల్లుడు అదే ఆయన తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి అసలు ఇచ్చారు ఊర్లో ఉంటే నా కళ్ళ ఇచ్చారు. అదే జరుగుతాయి. ఓకే సరే మంచిదే. ఓకే అమ్మా బాయ్. ఇప్పుడు డబ్బులు అర్థమవుతుందా అమ్మాయికి? బంధువులతో అయినా అర్థం అవుతాయా? నిన్న అర్థం చేసుకుంటుందా? మైండ్ తక్కువ సార్. మాట్లాడలేదు. మాట్లాడలేదు.